హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. ఈ వీడియో చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టక. ఇంకా పండక్కైతే వచ్చాము. ఇది బయట అన్నమాట. కొంచెంగా ఇలా గార్డెన్ లాగా ఉంది. కొన్ని చెట్లు అయితే వేసుకున్నారు. ఆ ఫ్లవర్స్ చూసారా, చామంతిలాగా ఉన్నాయి. డిఫరెంట్గా చాలా బాగున్నాయి. ఇవన్నీ అవంతకవే పడ్డాయంట. ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇదైతే కరివేపాకు చెట్టు అనమాట. పల్లెలో అయితే ప్రతి ఒక్కరు అసలు కరివేపాకే కొనరనమాట. ప్రతి ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి. అంత మంచిగా వాళ్ళకి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఊరికైతే వచ్చాము. చాలా హ్యాపీ. 1 ఇయర్కి ఒక్కసారి కూడా రాలేకపోతున్నాము. ఈ పిల్లల చదువులు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అస్సలు రావడానికే ఉండదు. హాలిడేస్ ఉండవు ఒక్కోసారి. ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అనేసి వచ్చామన్నమాట. అయినా ఏదో ఒకటి మళ్ళీ పిల్లలకి అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, క్రికెట్ అవి ఇవి, అస్సలు ఉండడానికి కాదనమాట. ఇదిగోండి బూమర్ చూసారా, ఇక్కడికి వస్తే దాని ఇష్టారాజ్యం అనమాట. ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఇంటి ముందర చాలా పెద్దగా ఉందన్నమాట. బాగా ఉంది. అక్కడైతే దానికి బాగా ఆడుకోవడానికి ఉంది. ఇదైతే కాకర చెట్టు చూసారా, అదే పడిందంట. చిన్న చిన్న కాకరకాయలు కూడా వచ్చాయి. ఇవన్నీ మందులు వేసుకోకుండా తినడం ఎంత టేస్టీగా ఉంటాయో. అమ్మ అయితే చేసింది కూడా. ఒక 3-4 కాకరకాయలు అయితే వచ్చాయి. అవి చేసింది ఎంత టేస్టీగా ఉండిందో. కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అనేసి చేసింది. ఇంకా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. ఇంకా బూమర్ చూసారా, ముందర రోడ్డు ఉందన్నమాట. ఇంటి ముందర చాలా పెద్ద ప్లేస్ ఉంది. అక్కడంతా తిరుగుతూ ఉంటుంది. దానికి మా పిల్లలకి ఎంత ఇష్టమో ఊరికి వెళ్ళాలంటే ఇంకా దానికి అంతకన్నా ఇష్టం అనమాట. ఇక్కడైతే ఫ్రీగా బయట ఆడుకోవచ్చు, అందరూ కనిపిస్తూ ఉంటారనేసి. ఇక్కడ బటర్ఫ్లై అయితే వచ్చింది. అదేంటో అని దాని వెంట అయితే పడింది. అది దొరుకుతుందంట దీనికి. చూసారా ఎంత బాగా వచ్చి వాలిందో. దానికి పట్టుకోవాలని చూస్తుంది. అది దగ్గరికి రాగానే లేసి వెళ్ళిపోతూ ఉంది. బయట అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పల్లెటూరులో అయినా, చాలా పాత ఇల్లు అయినా పెద్దగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా ఇది ఫెస్టివల్ ముందు రోజు అనమాట. అమ్మ అయితే పేడ నీళ్ళు వేద్దామనేసి నీళ్ళు చల్లుతూ ఉంది. మన సిటీస్లో కన్నా పల్లెల్లో పండుగ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. చాలా హడావుడి చేస్తూ ఉంటారు. ఇంటి ముందర ఇలాగా పేడతో అలిగి ముగ్గులు పెట్టుకోవడం, ఇంకా కొత్త బట్టలు తెచ్చుకోవడం, మీరు తెచ్చుకున్నారా అని ఒకరికొకరు అడిగి చూపించుకోవడం, ఇలా ఎంత బాగుంటుందో సందడిగా. అక్కడ అయితే ఎవరెంతకు వాళ్ళు అపార్ట్మెంట్స్లో అలాగే ఉండిపోతారు. అంత అనిపించదు అనమాట. ఫెస్టివల్ అన్నట్టే ఉండదు. ఇక్కడైతే అందరూ పల్లెలో మన వాళ్ళే అన్నంతగా ఉంటుంది. అందరు అంత మెలిసి ఉంటారు బాగా. ఇంకా అమ్మ అయితే పేడ అలకడం అయిపోయింది. ఇంకా ముగ్గు అయితే బూమర్ చూసారా, ఏంటో ఇదంతా అని దానికి కొత్త అన్నమాట. అన్నీ చూస్తూ ఉంటుంది హ్యాపీగా కూర్చొని. బయట చూడడం అంటే చాలా ఇష్టం దానికి. కొంచెం ఆరాలని అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా చెప్పులు వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతానని దాని భయం అన్నమాట. అస్సలు నేను ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఇంకా అస్సలు ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతాను అని దాని భయం అనమాట. అక్కడే ఉన్నా కాబట్టి చూసుకుంటూ కూర్చోయింది. ఇంకా మా అమ్మకైతే ముగ్గులు అంటే చాలా ఇష్టము. ఇంకా నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని. ఈ మధ్య ఇంకా అలవాటు తప్పిపోయిందనమాట. అక్కడ మామూలు నార్మల్ చాక్ పీస్తో చిన్న చిన్నవి వేసుకుంటాం కదా, ఇలాగా ముగ్గుతో వేయడం కొంచెం కష్టమైపోయింది. అంతసేపు కూర్చొని వేయాలంటే కష్టము. చూసారా, ఒక పీట తీసుకొని దాని మీద కూర్చొని వేస్తున్నాను ఇంకా అవ్వక.
ఇంకా అందరూ ఈ ఫెస్టివల్కి అయితే హాలిడేస్ వచ్చింటాయి కదా, అందరూ కూడా ఊర్లోకి వెళ్ళింటారు. చాలా బాగుంటుంది ఊర్లో ఫెస్టివల్స్ అయితే. ఇదిగోండి ముగ్గు అయితే వేస్తున్నాను. చూసారా, ఇంకా మా నాన్న మా వాడు వెళ్ళి మామిడి ఆకులు అవన్నీ అయితే తీసుకొచ్చారు. వెళ్ళి టెంకాయలు ఇంకా మామిడాకులు మార్నింగ్ ఫెస్టివల్కి ఏం కావాలో అవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా అలాగే జ్యూస్ కూడా అన్నమాట, వాళ్ళ మనవరాలకి ప్యాక్ చేయించుకొని తెచ్చారు. ఇదిగోండి మొత్తానికి ముగ్గు అయితే వేసేసాను. చాలా బాగా వచ్చింది కదా, బాగా కనిపిస్తుంది. రంగుతో అయితే ఏం వేయలేదులేండి, ముగ్గుతో వేసడానికే చాలా టైం పట్టింది, లేట్ అయిపోయింది. ఇంకా అమ్మ అయితే ఫుల్ వర్క్ అనమాట. ముందు రోజు గ్రహణం కదా, ఇంకా అది అయిన తర్వాత క్లీనింగ్ వర్క్స్ అయితే పెట్టుకోయింది. అమ్మ క్లీన్ చేస్తూ ఉంటే నేను ఇంకా దేవుడి ఫోటోలైనా కడుగుదామనేసి కడుగుతూ ఉన్నాను, తుడుస్తున్నా. ఇంకా బూమర్గాడు చూసారా, పక్కనే పడుకొని ఉంది. ఇంకా వదిలి పక్కకి వెళ్ళదు, ఎవరు వెళ్తున్నా వస్తున్నా అరుస్తూ ఉంటుంది. ఇక్కడైతే డోర్ క్లోజ్ చేయరు కదా, ఇంకెవరైనా వస్తే అరుస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ హడావుడి లేకుండా ముందు రోజు చేసుకోవాల్సిన పనులన్నీ అయితే చేసేసుకుంటున్నాము. నేనైతే చిన్న చిన్నవన్నీ హెల్ప్ చేస్తున్నా అమ్మకి. ఇంకా భోంచేసిన తర్వాత మార్నింగ్ మునక్కాయల సాంబార్ చేయడానికి ముందే అవి అమ్మ కట్ చేస్తుంటే నేను వలిచిస్తున్నాను. అమ్మ నేను ఇంకా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు అయితే ఆ వర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది రోజు అనమాట. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ విశ్వవసునామ సంవత్సరంలో మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నానైతే మామిడాకులన్నీ కట్టి తోరణాల్లాగా చేస్తున్నారు గుమ్మాలకైతే వేయడానికి. ఇది మార్నింగే అన్నమాట. ఇంకా తర్వాత అమ్మ అయితే వంటలు చేస్తుంది. చాలా వరకు పూర్తయిపోయాయి, మేము చిన్న చిన్నదైతే హెల్ప్ చేశాను. ఇంకా భక్షాలు ఒక్కటే పెండింగ్ అన్నమాట. అన్ని వంటలు అయితే చేసేసింది నేను రెడీ అయ్యే లోపల. ఇంకా భక్షాలు ఒక్కటి చేయాలి. ఇంకా ఇటు సైడ్ అయితే అనంతపూర్ సైడు భక్షాలు చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి ఫెస్టివల్కి ఇదైతే ఉంటుంది. ఇంకా నేనైతే ఇలా చేసిస్తుంటే అమ్మ అయితే కాల్చింది. ఇలా చేత్తో అయినా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం రేకులు కట్టె ఉంటుంది కదా, చపాతీ చేసే కట్టె, దాంతో అనుకున్న ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇదైతే ఇంకా ఈజీ అయిపోతుంది అన్నమాట. దీంతో ఇలా అంటే ఇంకా ఫాస్ట్గా అయితే స్ప్రెడ్ అవుతుంది. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే చేసి చూపిస్తాను. ఇంకా అమ్మ అయితే కాలుస్తుంది. ఫెస్టివల్ డేస్ అంటే చాలా కష్టం కదండి, చాలా వర్క్ అయితే ఉంటుంది. నేనైతే ఈసారి తప్పించుకున్నాను, అన్నీ అమ్మే చేసింది. ఇదొకటే అయితే హెల్ప్ చేస్తున్నా. ఇంట్లో ఉంటే అన్నీ చేయాల్సిందే. నాకైతే ఇంకా అస్సలు ఓపికే ఉండేది కాదు రెడీ అవ్వడానికి కూడా. ఇప్పుడైతే అన్నీ అమ్మ చేసింది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా ఇవాళ భూమని చూసుకోవడం మా నాన్నకైతే పడిందనమాట. మా నాన్న దగ్గర అయితే కూర్చొని ఉంది. రెడీ అయిపోయాము, దాన్ని ఎక్కడ వదిలేసిపోతామో ఏమో అనేసి భయం అన్నమాట.
ఇవాళ అందరూ బిజీ అన్నమాట. ఇంకా నాన్న దగ్గర కూర్చొని ఉంది అది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఊర్లో ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో అన్ని టెంపుల్స్కి అయితే వెళ్తారనమాట. ఇంకా మా వాడు చూడండి అస్సలు దొరకట్లేదు, వెళ్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ దగ్గర. ఇక్కడ కూడా క్రికెటే అనమాట వాడికి. హాయ్ చెప్తున్నాడు. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు, అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా టెంపుల్స్కి వెళ్ళాలి. అందరి దేవుళ్ళకైతే కొబ్బరికాయలు అయితే కొట్టుకొని రావాలి. పూజ కూడా అయిపోయింది. అమ్మ అయితే టెంకాయ కూడా కొట్టేసింది. ఇంకా ఇలా గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకుంటే ఎంత లుక్ వస్తుందో చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి పూజ కూడా అయిపోయింది. ఇంకా ఇంకా టెంపుల్స్కి వెళ్ళడానికైతే బయలుదేరిపోయాము. ఇక్కడైతే పెద్దమ్మ తల్లి అన్నమాట. ఇంకా మేమైతే చీర అయితే పెట్టాము అమ్మవారికి. చాలా ఫుల్ రష్ ఉన్నారు. ఇదిగోండి అమ్మవారికి అయితే ఈ చీర అయితే పెట్టాము. చాలా బాగా అనిపిస్తుంది కదా. హాఫ్ వైట్ శారీ అన్నమాట, గ్రీన్ అండ్ మెరూన్ బార్డర్ వచ్చింది. అదొక టెంపుల్, ఇంకా ఇంకోటి ఇదొక టెంపుల్. ఇలా మొత్తం అన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాము, చాలా డేస్ తర్వాత అయితే వచ్చామనేసి. అమ్మ, నేను, మా పాప అయితే వెళ్ళాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చిన్నగా అయితే ఫోటోలు అయితే దిగామన్నమాట. ఇవన్నీ మెమరీస్ కదా. ఇంకా తర్వాత ఇంకా అన్నీ మార్నింగే చేసుకోవడం కుదరదనమాట. ఇంకా ఈ బజ్జీలు ఇలాంటివి అప్పుడప్పుడు వేసుకొని తింటేనే వేడిగా చాలా బాగుంటాయి కదా. అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మళ్ళీ బజ్జీలు చేస్తుందమ్మ. అన్నీ మార్నింగే చేసేసుకుంటే అవి చల్లగా అయిపోతాయి కదా. ఇంకా సరే అని ఇప్పుడు చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత. ఇలా అయితే మేము ఉగాది అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా డేస్ తర్వాత ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ అయితే మళ్ళీ వెళ్ళాము. మేమైతే ఈ ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.